ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగుల సంఖ్యలో 2% అంటే దాదాపు 12,000 మందిని పైగా తొలగించనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తు పరిణామాలకు తమ సంస్థను మరింత ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ టీసీఎస్ సీఈఓ కృతి వాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సాంకేతికతలను మరీ ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ మార్పులను తాము గుర్తిస్తున్నామని చెప్పారు. పనిచేసే విధానాలు మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్ధం కావాలని చెప్పారు. చురుగ్గా వ్యవహరించాలన్నారు. అందుకోసం తాము ఏఐని వినియోగిస్తూ భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను ఎవాల్యుయేట్ చేస్తున్నామని వెల్లడించారు. తమ ఉద్యోగులకు కెరియర్ వృద్ధి, విస్తరణ అవకాశాలను ఎలా అందించగలమనే విషయంలో చాలా పెట్టుబడి పెట్టామన్నారు. కొన్ని రోల్స్లో ఇది అంత ప్రభావవంతంగా జరగలేదని తాము గుర్తించామని చెప్పారు ఆయన. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 2% మందిపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రధానంగా మధ్యస్థ, సీనియర్ స్థాయిల్లో ఉద్యోగాలపై ఎఫెక్ట్ ఉంటుందని వెల్లడించారు. అయితే ఇది అంత సులభమైన నిర్ణయమేమీ కాదు. సీఈఓగా తాను తీసుకుంటున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇది ఒకటని ఆయన అన్నారు. బలమైన టీసీఎస్ నిర్మాణంలో భాగంగా తాము తీసుకోవాల్సిన అతి కఠిన నిర్ణయాల్లో ఇదొకటని కృతి వాసన్ అన్నారు. లే ఆఫ్లు ఇచ్చినా సాధ్యమైనంత రీతిలో ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషి చేస్తోందని తెలిపారు. టీసీఎస్లో జూన్తో ముగిసిన తాజా త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. అందువల్ల 2% ఉద్యోగాల తగ్గింపు నిర్ణయంతో దాదాపు 12,200 మందిపై ప్రభావం పడనుంది.